నా దగ్గర ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది మేడం, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చెప్తాను నేను. గ్లూకోజమైన్ 1500 మిలీగ్రామ్ ఉంది, ఇది సాచెట్ ఇది. తర్వాత దాంట్లో కాండ్రాయిటిన్ 1200 మిలీగ్రామ్, కుర్కుమిన్ 1500 మిలీగ్రామ్, బోసిల్లెసెరాటా 250 మిలీగ్రామ్, పైపరిన్ 15 మిలీగ్రామ్, వైటమిన్ సి 80 మిలీగ్రామ్, పైనస్ జిరాడిన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్ వచ్చేసి 100 మిలీగ్రామ్. సో 8 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. కొల్లాజన్ 40 mg ఉంది. ఏ రకంగా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఆపరేషన్స్కి ఇప్పుడే పోకుండా లేదా ఆపరేషన్ డిలే ప్రివెంట్ చేసే అవకాశాలు ఉంటాయంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమవుతుంది అంటే మీరు అన్నట్టు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇవన్నీ రీజన్స్, బట్ లోపల జరిగే సైన్స్ ఏంటి అని అంటే కార్టిలేజ్ డిప్లీట్ అయిపోతుంది, గుజ్జు అనేది తగ్గిపోతుంది, రెండు బోన్స్ మధ్యలో ఉండే గుజ్జు తగ్గిపోతూ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయొచ్చు అంటే కొన్ని ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయండి, విచ్ మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా గ్రాండ్ వాక్లో ఉన్న ఆ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో గ్లూకోజమైన్, కాండ్రాయిటిన్, కుర్కుమిన్, వైటమిన్ సి, ఇవన్నీ ఏంటి అంటే దే హెల్ప్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ కార్టిలేజ్. ఎస్పెషల్లీ గ్లూకోజమైన్ ఇది ఎక్స్టెన్సివ్లీ రీసెర్చ్ అండ్ క్లినికల్ ట్రయల్స్ కూడా చాలా చేశారు విత్ దట్ స్పెసిఫిక్ అమౌంట్. మీరు చెప్పిన 1500 mg గ్లూకోజమైన్ ఏదైతే ఉందో దట్ ఈస్ బీన్ ఎక్స్టెన్సివ్లీ రీసెర్చ్ అండ్ ప్రూవెన్ అగైన్ అండ్ అగైన్ దట్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్ ఇన్ నీ పెయిన్స్. సో అది తీసుకోవడం వల్ల డెఫినెట్ గా కార్టిలేజ్ ఇంప్రూవ్ అవుతుంది. 3 months కానీ మీరు వాడినారంటే దెన్ మీ మోకాళ్ళ నొప్పులు కూడా సిగ్నిఫికెంట్ తగ్గిపోయి మీ పనులు మీరు చేసుకునే అవకాశాలు చాలా గట్టిగా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.